Put your picture on my wall. It reminds me that it's not so bad. It's not so bad. She's the photo one you ever had. But I don't care at all. Only thing that's so నాకు రేపు సెలవు కావాలి. నా కూతురికి క్షమాపణ చెప్పేస్తే నేను ఇంట్లో ఒక వస్తువును దొంగిలించారు. ఇద్దరున్నారు సార్. నా లక్ష్మిని ఎత్తుకెళ్ళారు సార్. సార్ లక్ష్మి సార్, లక్ష్మి ఇనుము సార్. మీ వల్ల కాదంటే లక్ష్మి కేసు అట్లీస్ట్ సిబిఐకి సిఫార్సు చేయగలరా? ఎవరిని కూడా ప్రాణాలతో వదలలేదు. పోలీసులంటే చేతగాని వాళ్ళు అనుకున్నావురా? ముట్టుకొని చూడు, వయసులో ఉన్న కన్నెపిల్ల. నీకు వయసు ఎంత ఉంటుంది? 50. నీ కూతుర్ని రేపు చేసినా వదిలేద్దామా? సినిమా కంప్లీట్ చేశాం. మొత్తం చూసిన తర్వాత నాకెవ్వరి మీద కూడా కోపం లేదు, ఎవ్వరి కోసం కూడా బాధ లేదు. ఇంత జరిగిన తర్వాత అసహ్యం లేదు. ఈ పాత్రలు శూన్యంలో పతనం అవుతుంటే చూసి దయ కూడా లేదు. జ్యోతిని చూసి జాలి, మహారాజా చర్యల్ని చూసి ఆకలి కూడా వేయలేదు. సినిమా చూసిన తర్వాత నాకేం తోచలేదు, ఆగిపోయా. లిటరలీ కూర్చున్న చోట కదలకుండా, ఏం చెయ్యాలో తెలియకుండా ఆగిపోయా. నేను ఒక వీడియో చేయాలి, కానీ సినిమా గురించి ఏం రాయాలి? మహారాజా సినిమా గురించి నా జాతరత్నాలకి ఏమని చెప్పాలి? ఏం తోచలేదు. 3 days బ్లాంక్. 3 రోజులు. నాకు ఈ 3 రోజుల గ్యాప్లో నేనేం చేయలేదు. మొత్తం బ్లాంక్. నేనేం చేయలేదు, నేనేం రాయలేదు. ఈ 3 రోజులు కూడా మొత్తం బ్లాంక్. ఈ 3 రోజులు ఎలా గడిచాయి కూడా నాకు తెలియదు. అయిపోయాయి అంతే. క్యాజువల్గా వేరే సినిమాలు చూసిన తర్వాత ప్రేక్షకులు బట్టలు చించుకుంటారు, అరుస్తారు, పండగ చేసుకుంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మహారాజా సినిమా చూసి బయట వస్తున్న ప్రేక్షకులు తీవ్ర నిశ్శబ్దంతో థియేటర్స్ నుంచి బయటకి వెళ్ళిపోతున్నారు. గుండె బరువెక్కేసిన తర్వాత తలలు వంచి అలా దూరంగా వెళ్ళిపోతూనే ఉన్నారు. నేను థియేటర్స్ నుంచి ఇంటి వైపు వేసే ప్రతి ఒక్క అడుగు కూడా ఇప్పుడే చూసొచ్చిన సినిమా ఫ్రేమ్స్ గురుత్వాకర్షణ బలంతో కిందకి లాగేస్తుంటే కష్టంగా అడుగు మీద అడుగేసుకుంటూ ఇంటి వైపు వెళ్ళిపోయా నేను, తల వంచుకొని. ఆ ప్రాసెస్లో అంత ట్రాఫిక్ సౌండ్స్లో కూడా నిశ్శబ్దం. కేవలం సినిమాలో జరిగిన సన్నివేశాలే గుర్తొస్తుంది, అవే వినిపిస్తున్నాయి నాకు. దిస్ మూవీ ఇస్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. దిస్ ఈస్ ఫర్ టు ఎక్స్పీరియన్స్. ఇట్స్ రేర్ అండ్ పవర్ఫుల్ మూవీ. యాజ్ రేర్ as an astronomical event, this movie left scar on my soul, dent on my heart. This film is the best example for emotional and artistic power. Director ki Johar. Man, this is something. నా పని నాకు ఎందుకు ఇష్టమో తెలుసా? ఇలాంటి సినిమాలు చూసే అదృష్టమే కాకుండా 10 మందికి ఇలాంటి సినిమాల గొప్పతనాన్ని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడే నా పని మీద నాకు ప్రేమ కలుగుతుంది. నేను చేసే పని నేను ఎక్కువ ప్రేమించేస్తాను, ఎందుకంటే ఇలాంటి సినిమాలు నేను చూస్తాను కాబట్టి. చూసిన జాతరత్నాలకి నా ద్వారా నేను చూసిన సినిమాని నా కళ్ళతో నా జాతరత్నాలకి చూపించే అదృష్టం. మై గాడ్, ఐ జస్ట్ లవ్ మై వర్క్. ఐ రిక్వెస్ట్ యూ, ఈ వీడియో ఎవరెవరు చూస్తారో తెలియదు, కానీ ప్లీజ్ మహారాజా సినిమాని ఒక్కసారి చూడండి. ఎలా చూసినా పర్లేదు, జస్ట్ ఒకసారి చూసేయండి సినిమాని. ఇలాంటి వీడియోలు చూడకపోయినా పర్లేదు, కానీ ప్లీజ్ ఈ సినిమాని చూడండి ఒకసారి. దట్స్ మై రిక్వెస్ట్. ఐ థింక్ నేను ఇప్పటివరకు చాలా డిస్కషన్ వీడియోస్ చేశాను, కానీ నేను రాసుకున్న ది బెస్ట్ డిస్కషన్ వీడియో అయితే ఫర్ ష్యూర్. ఈ సినిమా చూసిన తర్వాత నా చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన కథ ఒకటి గుర్తొచ్చింది నాకు. అది 2009. నాకు అప్పుడు 10 సంవత్సరాలు. మంకీ ఫీవర్ అంట. అదేంటో కూడా నాకు తెలియదప్పుడు. స్కూళ్ళకి మాస్కులు వేసుకుని వెళ్ళేవాళ్ళం. ప్రాబ్లం ఉంది అని అందరూ చెప్పారు కాబట్టి మాస్కులు వేసుకుని అందరూ వెళ్ళేవాళ్ళం. ప్రేయర్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ అరవింద్ మాస్క్ కాలికికిరి కిందకి పడిపోతే కిందకి పడ్డ మాస్క్ని తనకిస్తుండగా మా స్కూల్ క్లర్క్ నన్ను చూసి ఆ మాస్క్ని నేను తీసి విసిరేస్తున్నానేమో, ఆడుకుంటున్నానేమో అని అనుకొని అతని చేతిలో ఉన్న కర్ర తీసుకొని నా చెయ్యి కొట్టాడు. మార్క్ పడింది. ఆ మార్క్ చూసిన మా అమ్మమ్మ అడిగితే నేను ఇది మొత్తం చెప్పిన తర్వాత నాకు ఒక కథ చెప్పింది. ఆ రోజు అనగనగా ఒక అడవిలో ఒక తుంటరి కోతి ఉండేది. చెట్టు మీద కూర్చొని పాటలు పాడుతుండగా వేటగాడు వేసిన వలలో ఒక కొంగ వచ్చి చిక్కుకుంటది. అది చూసిన కోతి కొంగని రక్షించడానికి దగ్గరికి వెళ్లి వల విప్పుతున్నప్పుడు ఇది కూడా మరొక అపాయమేమో అనుకున్న కొంగ కోతిని కరిచి గట్టిగా అరిచి గాలిలో ఎగిరి వెళ్ళిపోతుంది. ఆ శబ్దం విని మేలుకున్న వేటగాడు వలలో గాయపడి కదులుతున్న కోతిని చూసి పాపం కాపాడదామని ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంటికెళ్ళి కోతికి ట్రీట్మెంట్ చేసి అడవిలో మళ్ళీ వదిలేస్తాం అనుకున్నప్పుడు ఆ వేటగాడి కొడుకు నాకు కోతి నచ్చింది, నాకు కావాలి, నేను పెంచుకుంటా అని అంటాడు.
అది చూసిన వేటగాడు ఇంటి కిటికీ దగ్గర కోతిని కట్టేస్తాడు. ఇదే గ్యాప్ లో తన తప్పుని తెలుసుకున్న ఆ కొంగ కోతికి క్షమాపణ అడుగుదామని ఆ వేటగాడి ఇంటి కిటికీ దగ్గరికి వెళ్తుంది. కోతిని కట్టేసి ఉండటం చూస్తుంది. ఆ కట్లు విప్పి క్షమాపణ అడుగుదాం అనుకుంటుంది. కానీ వెనక నుంచి ఆ వేటగాడు వచ్చి కొంగని పట్టుకొని కుటుంబం మొత్తం వండుకొని తినేస్తారు. అండ్ దీని మరుసటి రోజు ఆ కోతి ఇంట్లోనే ఉండటం వల్ల కోతి జ్వరం వచ్చి వేటగాడి కొడుకు చచ్చిపోతాడు. తన కొడుకు చచ్చిపోయిన బాధలో వేటగాడు అండ్ తన పెళ్ళం ఇల్లు వదిలి వేరే ఊరికి వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడే కట్టిపడేసున్న కోతి అలానే ఆహారం లేక ఆకలి తట్టుకోలేక చచ్చిపోతుంది. ఆ రోజు ఈ కథ విన్న నేను మా అజ్జి కొంచెం ఓవర్ చేస్తుంది అని అనుకున్నా. కానీ ఈ రోజు నాకు అర్థమైంది, మేము మంచి చేస్తే మాకు కూడా మంచి అవుతుంది అనుకోవడం నిజమైన మూర్ఖతనం. మేబీ మేము మంచి పని చేస్తే దానికన్నా ఆపోజిట్ గా ఇంత పెద్ద చెడు మాకు అవ్వచ్చేమో. అండ్ ఎగ్జాక్ట్లీ దీన్నే ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది. అంటే ఆ రోజు నెక్లెస్, ఇది స్పాయిలర్ అలర్ట్, సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సినిమా చూసేయండి పర్లేదు, వీడియో ఇక్కడ ఉంటుంది. మహారాజా ఆ రోజు ఎవడో షాప్లో మర్చిపోయి వెళ్ళిన నెక్లెస్ కోసం వెళ్తాడు నెక్లెస్ ఇవ్వడానికి. అండ్ అక్కడ ప్రాబ్లం అవుతుంది, తన లైఫ్లోనే పెద్ద ప్రాబ్లం తెచ్చిపెట్టుకుంటాడు. ఇది ఒక మంచి పని, ఈ మంచి పని వల్ల పెద్ద ప్రాబ్లం అవుతుంది. అలానే సేమ్ జ్యోతి కూడా తన షూస్ని ఒక అమ్మాయికి ఇవ్వడం వల్ల, ఇది కూడా ఒక మంచి పని. కానీ ఈ షూస్ ఇవ్వడం వల్ల వాళ్ళ నాన్న లేట్ అయ్యాడు. లేట్ అవ్వడం వల్ల ఏమైందో చూసిన వాళ్ళకి తెలుసు. అండ్ నాకు నచ్చిన ఇంకో మెయిన్ థింగ్ ఈ సినిమాలో స్క్రీన్ ప్లే. ఒక నార్మల్ రివెంజ్ డ్రామాని అద్భుతమైన కథగా మార్చింది ఈ సినిమా స్క్రీన్ ప్లే. అండ్ డైరెక్టర్ కావాలని కొన్నిసార్లు సినిమాలో వెధవల్ని చేస్తాడు ఆడియన్స్, అది కూడా నాకు నచ్చింది. అండ్ ఈ సినిమా చూస్తున్నప్పుడు భావోద్వేగాల సుడిగుండెలలో గుండె ఆగిపోయినట్టు అనిపించింది నాకు. ఏ పాత్రల మీద కోపం కలగనప్పటికీ ప్రతి ఒక్క పాత్ర కూడా నా హృదయంలో ప్రత్యేకమైన ముద్ర వదిలి వెళ్ళింది. ఈ సినిమాలో ప్రతి చర్యకు ఒక అర్థం ఉంది. మెటాఫర్స్, అటెన్షన్ టు డీటెయిల్ ఇలా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియో మహారాజా మూవీ మైక్రో డీటెయిల్. నాకు హైప్ ఎక్కించడానికి, అంటే అదే నేను రాయాలి కదా, నాకు హైప్ ఎక్కించడానికి మేబీ ఒక చిన్న గోల్ పెట్టుకుందాం. ఈ వీడియోకి 15 or 16K లైక్స్ వచ్చిన వెంటనే మహారాజా మూవీ మైక్రో డీటెయిల్స్ వీడియో అప్లోడ్ చేశా. అండ్ ట్రస్ట్ మీ, మీరు షాక్ అవుతారు వీడియో చూసి. అటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. సారీ, ఇంతవరకు ఏదేదో చెత్త యాప్స్ గురించి చెప్తూ వచ్చాను. కానీ ఈరోజు ఒక మంచి పని చేస్తున్నాను. మీలో ఎవరైనా బడ్జెట్ ప్లేయర్స్, అదే BGMI ప్లేయర్స్ ఎవరైనా ఉంటే మీకు ఒక పంపర్ ఆఫర్. నా స్నేహితుడు ఆర్కే తెలుగు గేమర్ అని, అతను BGMI రాయల్ పాస్ గివ్ అవే ఇస్తున్నాడు. స్పెషల్లీ విత్ ఇన్ సినీ జాతిరత్నాలకు కూడా. ఎన్ననుకుంటున్నారు? 1 కాదు, 5 కాదు, 10 కాదు, ఏకంగా 30 రాయల్ పాస్లు గివ్ అవే ఇస్తున్నాడు. 55K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన వెంటనే 30 రాయల్ పాస్లు, 30 రాయల్ పాస్లు జెన్యూన్ గా గివ్ అవే ఇస్తాడు. సో మీలో ఎవరైనా బడ్జెట్ ప్లేయర్స్ ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కమెంట్స్ లో లవ్ కూడా చూపించండి ఇక్కడ నుంచి వచ్చామని. అండ్ గివ్ అవేకి సంబంధించి ఒక ఫుల్ వీడియో చేస్తాడు అతను డీటెయిల్డ్ గా. సో ప్లేయర్స్ మిస్ చేసుకోకుండా కింద పిన్నెడ్ కమెంట్ లో తన ఛానల్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బడ్జెట్ ప్లేయర్స్ అయితే తప్పకుండా చేసుకోండి, ఒక్క పైసా కూడా ఖర్చు ఉండదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంతే. అండ్ మీకు ఇంకో బంపర్ ఆఫర్, అతనికి 55K సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత నేను కూడా మీతో రూమ్స్ ఆడతా. నేను కూడా బజ్మీ ప్లేయరే, అందుకే. ఈ సినిమా నిజమేంటో తెలుసా? విజయ్ సేతుపతి గారు మహారాజా క్యారెక్టర్ని ప్లే చేశామని మేము అనుకుంటున్నాం. కానీ యాక్చువల్లీ విజయ్ సేతుపతి గారు విజయ్ సేతుపతి క్యారెక్టర్ని ఈ సినిమాలో ప్లే చేశారు. అంత న్యాచురల్గా ఉంటుంది ఆయన యాక్టింగ్ అక్కడ. ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎక్కడైనా వర్క్షాప్లో నేర్చుకున్నదైతే కాదు, ట్రైనింగ్ తీసుకున్నది మరీ కాదు. తమిళ్ న్యాచురల్ స్టార్ ఈయన. అండ్ మై మ్యాన్ అనురాగ్ కశ్యప్, దిస్ మ్యాన్ ఇస్ సంథింగ్ ఎల్స్. నేను నా కళలో కూడా ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఒక డైరెక్టర్ టర్న్ యాక్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజం చెప్తా, మనసు విప్పి నటించేశాడు ఈయన. క్లైమాక్స్లో కడుపు నిండిపోయింది నాకు చూసి. ఆ క్లైమాక్స్ చూసి నేను భావోద్వేగానికి లోనయ్యాను. జ్యోతి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఫ్రేమ్ని నేను చూస్తుంటే నా కన్నీళ్లు అస్పష్టం చేశాయి. నా విజన్ బ్లర్ అయ్యింది. ఆ చివరి సన్నివేశాల తీవ్రత నన్ను మాట్లాడకుండా చేసింది. అనురాగ్ కశ్యప్ గారి సెల్వం తెలియకుండా నుంగిన ప్రాణం, మహారాజా తెలిసి కాపాడుకున్న తన గుండె కాంతి, క్రూర మృగాలు తొక్కేసినా కూడా చీకట్లో పీడకల తర్వాత చీకటిని చీల్చుకుంటొచ్చే సూర్యోదయం సమయంలో వికసించే పువ్వులా మళ్ళీ తన కాళ్ళ మీద నిలబడింది. తనకి ఒక జీవితాన్ని తానే మళ్ళీ ఎంచుకుంది. విక్టిమ్ కార్డ్ ప్లే చేయలేదు తను. అది మహారాజా పెంపకం అంటే. చావు కన్నా భీకరమైన శిక్ష పొందిన సెల్వం. ఏంటి అలా చూస్తున్నావు? ఈ ప్రపంచంలో నీచమైన వాడికి ఎలా ఉంటాడో చూద్దామని వచ్చాను, అదే చూస్తున్నాను. తన రక్తంతో జ్యోతి కాళ్ల మచ్చని కడిగి క్షమాపణ కోసం ఎదురు చూస్తూ ఆశిస్తూ ప్రాణాలు వదిలేయడం, వారే వా, దిస్ ఇస్ సినిమా. సినిమా అట్ ఇట్స్ బెస్ట్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దిస్ ఇస్ బియాండ్ సినిమా ఫర్ మీ. ఏమన్నా సినిమా తీసారా అసలు? డైరెక్టర్కి, విజయ్ సేతుపతికి, అనురాగ్ కశ్యప్కి, అందరూ యాక్టర్స్కి, సినిమాటోగ్రఫర్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి అండ్ మిగతా అందరూ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి విత్ ఇన్ సినీ తరపు నుంచి థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. అండ్ అంతే, ఈ సినిమా మీద నేను చేయాల్సిన డిస్కషన్. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో గురించి? ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.
ఈ సినిమా చూస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈ సినిమా చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి, మొత్తం పెద్ద పెద్ద స్టోరీస్లో ఉండాలి కమెంట్ సెక్షన్. నేను చదువుతా అంత. బయట వాళ్ళు వచ్చి కమెంట్స్ చూసినప్పుడు ఏంది ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంది వీడి కమెంట్ సెక్షన్ అనుకోవాలి. అంత మాదిరి కావాలి నాకు. అలానే నా స్నేహితుడు ఆర్కే తెలుగు గేమర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు బజ్మీ ఆడతారంటే చేసుకోండి, జెన్యూన్ గివ్ అవే ఉంటుంది. అండ్ మహారాజా మూవీ మైక్రో డీటెయిల్స్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేస్తాను ప్లీజ్ అన్బ్లాక్ మీ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇవి నా సామాజిక ప్రచార ఖాతాలు ఏదైనా మాట్లాడాలంటే డిస్కస్ చేయాలంటే ఫాలో చేసుకోండి. సీ ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.